హాయ్ అండి. ఇవాళ మా చిన్ను ఫేవరెట్ స్వీట్ గులాబ్ జాము. గులాబ్ జామ్ చేయమని చెప్పి 4 రోజుల నుంచి బుర్ర తినేస్తుంది. అందుకే చేస్తున్నాను. నేనైతే 180 గ్రామ్ గులాబ్ జామ్ ఇన్స్టెంట్ మిక్స్ ఉంటుంది కదండి, అవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. దానికోసం 750 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. 4 కప్పులు షుగర్ అయితే 3 కప్పులు షుగర్ వేసుకున్నాను. దానికి 2 కప్పులన్నర వాటర్ వేసుకున్నాను. అంటే షుగర్ కంటే ఒక హాఫ్ కప్పు తక్కువ వాటర్ వేసుకుంటే మనకి అది కొంచెం కరిగిపోయి షుగర్ కొంచెం కరిగిపోయి కొంచెం పొంగొస్తే సరిపోతుంది. లేదంటే వాటర్ ఎక్కువ తీసుకున్నారనుకోండి మళ్ళీ అది బాగా మరిగించాలి. తీగ పాకం అయితే రావాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం స్టిక్కీగా ఉంటే చాలు. తీగ పాకం వస్తే గులాబ్ జామ్ పీల్చుకోదండి. మళ్ళీ నీరుగా ఉన్నా కూడా పీల్చుకోదు, పగుళ్ళు వచ్చేస్తాయి. అది దాంట్లో కొంచెం యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసాను. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి. తర్వాత ఒక్క మరుగు రాగానే 2 మినిట్స్ ఆగి కట్టేయండి. లైట్గా జిగురుగా ఉంటే సరిపోతుంది. మరీ తీగపాకం అయితే రాకూడదు. దానికి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పిండి కలుపుకుందామండి. 180 గ్రామ్స్ది 2 ప్యాకెట్స్ తీసుకున్నాను నేను, 360 గ్రామ్స్. పాకం పెట్టకముందు పిండి కలిపేయకూడదండి, మరీ ఎక్కువ నానకూడదు పిండి. గులాబ్ జామ్ పిండి ఒక 5 మినిట్స్ కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. పౌడర్లో ఈ ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్లో మటుకి కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. అంటే అదే కొంచెం తడిగా అనిపిస్తుంది పౌడర్. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ అలా వాటర్ పడుతుంది, మరి ఎక్కువ వాటర్ పట్టదు. అలా కొంచెం వాటర్ వేసుకొని ముద్ద కింద చేసి పెట్టుకొని, మరీ చపాతీ పిండిలా కలపకూడదండి. మరీ హార్డ్గా చపాతీ పిండి కలిపినట్టు ఇదిగా కలపకూడదు. అలా వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలి ఉండలాగా. మరీ గట్టిగా కలిపేసినా కూడా పగుళ్ళు వస్తాయండి గులాబ్ జాము. లేదా లోపల ఉండ కింద ఉండిపోతుంది. ముద్ద కింద గులాబ్ జామ్ ఉండిపోద్ది కదండి, లోపల ఉండ కింద పాకం పీల్చుకోకుండా అలా అయినా ఉండిపోతుంది. అలాగ మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత మూత తీసి చిన్న బాల్స్ కింద చేసుకుందాము. చిన్న బాల్స్ కింద చేసుకోవాలండి. ఆ పిండి తీసుకొని 2 చేతులతో గట్టిగా ఇది చేస్తూ, అంటే గట్టిగా మద్దనా కింద చేస్తూ ఉండ చేసామంటే పగుళ్ళు రాకుండా ఉండొస్తుంది. అప్పుడు బాగా వస్తుంది అనమాట. లైట్గా పైన అంటే మటుకి పగుళ్ళు వస్తాయి. ఉండ మటుకి బాగా 2 చేతుల మధ్యలో పెట్టుకొని బాగా మద్దన చేసినట్టు చేసి ఉండ చేయాలి. అప్పుడు ఉండ పగుళ్ళు లేకుండా నీట్గా వస్తుంది. అలాగా మొత్తం అన్ని ఉండలు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా. ఆ ఉండలు ఆడకుండా తడి క్లాత్ అయితే కప్పుకోవాలండి. నేను అది క్యాప్చర్ చేయటం మర్చిపోయాను. తర్వాత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మరీ లైట్గా కాకుండా మరీ వీట్ ఎక్కువ కాకుండా ఉండాలి. మీడియం హీట్లో ఉండాలి. హీట్ మీకు ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ ఒక బౌల్ వేసి చూడండి. ఒక ఉండ వేసిన తర్వాత అది దాని ఒక 2 మినిట్స్ ఆగి పైకి రావాలన్నమాట. వెంటనే పైకి వచ్చేసిందంటే మటుకి అది బాగా ఓవర్ హీట్ అయిపోయినట్టు. అలా ఎక్కువసేపు ఉండిపోయినా కూడా హీట్ సరిపోనట్టు, లోపల ఉడకదండి, పచ్చిగా ఉండిపోద్ది హీట్ తక్కువ ఉంటే. అలాగే ఆయిల్లో కూడా బాల్స్ అన్నీ ఒక్కసారి వేసేయకూడదు. 1/3 అలా వేసుకోవాలన్నమాట ఆయిల్కి. మనం తీసుకున్న ఆయిల్కి మొత్తం వాడి నిండా కూడా ఉండలు వేసేసామంటే అవి బాగా కుక్ అవ్వకుండా ఇరుగ్గా ఉండి పగుళ్ళు వస్తాయి. ఇలా కొంచెం తక్కువగా వేసుకొని మొత్తం గరిటతో కలుపుకుంటూ చేసుకోవాలండి. అవి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు కూడా కలుపుతూనే ఉండాలి. లేదంటే ఒకవైపు ఏమో గోల్డెన్ కలర్లో, ఒకవైపు వైట్ కలర్ లాగా వచ్చేస్తాయి, కలర్ షేడ్ అయిపోతాయి. అందుకని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని వెంటనే పాకంలో వేసేసుకోండి. ఇవి పాకం మరీ హీట్ ఉండాల్సిన అవసరం లేదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. లేదు పాకం బాగా చల్లారిపోయింది అనుకుంటే కనుక కొంచెం వేడి చేసుకోండి. వేడి చేసుకొని గులాబ్ జాములు అందులో వేసుకోండి, సరిపోతుంది. మరీ చల్లారిపోయిన పాకంలో కూడా వేసినా పీల్చుకోవండి, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. గులాబ్ జాములు తీసిన వెంటనే మట్టికి వేసేసుకోండి. ఇలా గనుక చేసుకుంటే అసలు గులాబ్ జాములు పగుళ్ళు రాకుండా, లోపల ఉండ కింద ఉండిపోకుండా నీట్గా సూపర్ వస్తాయండి. జ్యూసీగా ఉంటాయి.
చాలా టేస్ట్ కూడా ఉంటుంది, కరెక్ట్గా తీపి అది కూడా కరెక్ట్గా ఉంటుంది. మా చిన్నుకు మటుకి గులాబ్ జాములు అంటే చాలా ఇష్టం. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక ఫుల్గా లాగిస్తుంది, అంత ఇష్టం. చూడండి గులాబ్ జాములు పగుళ్ళు రాకుండా ఎంత నీట్గా వచ్చినాయో, ఇలా వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి.